కామారెడ్డిలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి 42% డిక్లరేషన్ ప్రకటిస్తానని బీసీలకు చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఈ యొక్క మాటలు నమ్మబలికి ప్రజలను మోసం చేసిందని చెప్పేసి అదే నేపాన్ని కూడా బీజేపీ పార్టీపై తోస్తున్నారని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజు బీసీలకు అన్యాయం జరిగిన కారణం చేత బీజేపీ పార్టీ శ్రేణులంతా ఇక్కడ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహాధరణ కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు కౌ ఫౌండేషన్ చైర్మన్ కాశెట్టి కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ బీసీలకి ఎంత అన్యాయం జరిగింది, ఎంతవరకు ప్రభుత్వం మోసం చేస్తుంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, జై శ్రీరామ్. చెప్పండి, ఎందుకు ఈ రోజున బీజేపీ పార్టీ అంటే కేంద్రంలో ఉంది, అయినా కూడా మీరు ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు, ఏంది ముఖ్య కారణం? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో వచ్చిండు అని రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిసి మేము 42% ఇస్తున్నాం మీకు అని చెప్పారు. అందులో ముస్లింలు కూడా ఇస్తున్నాం అన్నారు. ముస్లింలు మాకు సంబంధం లేదు, మాకు 42% మీరు ఇవ్వండి, మీరు ఇచ్చుకుంటే వాళ్ళకు సపరేట్ ఇచ్చుకోండి, లేకపోతే 52% ఇవ్వండి. దాని మీద మీరు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో ఒకటి చేసి కోర్టుకు వేరే వాళ్ళని పెట్టుకుంటా దాన్ని టైం పాస్ చేసుకుంటా ఈ ఎలక్షన్లకు దారి చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. దానికోసం మేము ఇప్పటి నుండి ధర్నాలు చేస్తాము. ప్రతి ఒక్క మండలాలలో, ప్రతి ఒక్క విలేజ్లలో, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లలో, ప్రతి ఒక్క బీసీలు అందరూ కలుపుతారన్నట్టుగా ఇలా అన్ని కులాలు ఉంటాయి. ఎస్సీ మన బీసీ గౌడ్స్ ఉంటారు, మున్నూరు కాపుడు, ముదిరాజు ఉంటారు, అందరు ఉంటారు, సాకలి మంగలి అంతా బీసీలే కదా. బీసీలు అంతా కలిసి ఇప్పుడు ఒకటైతున్నారు. కంపల్సరీ నెక్స్ట్ గవర్నమెంట్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అది బీజేపీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి డిక్లేర్ చేశారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఏ పార్టీ కూడా ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేయలేదు. ఒక బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వాళ్ళు చేశారు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, బీసీలకు ఏం చేస్తుండ్రు మోడీ గారు అన్నదే అర్థమవుతుంది. బీసీలు ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారు, బీసీ మంత్రులు అవుతారు, దాంతో డెవలప్మెంట్ చేస్తారు. ప్రతి ఒక్క బీసీలకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే గతంలో 42% ప్రకటిస్తున్నామని కేబినెట్ ఆమోదం తెలిపినాక కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సంబరాలు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే మేమైతే చేసుకున్నాము, మళ్ళీ మేము పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పేసి వాళ్ళే అంటారు. దీన్ని ఎట్లా ఏమంటారు మీరు? అదంతా నాటకం వల్ల అనేది. ఎందుకంటే వాళ్ళు సాగుకు దగ్గర ఉన్నారు, సాగుకు దగ్గర ఉంటాడు ఎవడైనా ఎక్కువ మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఏదో అడావిడికి చేయాలి, ఆ మీడియా ముందు రావాలి ప్రతి ఒక్కటి. ఆ మీడియాతో ఇప్పుడు ఎక్కువ మీడియాతోనే ఫోకస్ అవుతారు కదా. మీ మీడియా వాళ్ళు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మన చూసినాం కదా అక్కడ బీహార్లో వాళ్ళు మన మీడియా వాళ్ళకి 15,000 ఇచ్చారు. అవన్నీ ఎందుకు చేస్తారు? మీ మీడియా వాళ్ళు మంచుకుంటేనే గవర్నమెంట్ మంచి చేస్తారు, మోసాలు జరిగి చూపెడతా ఉంటారు. ఎక్కడ ఎవరు ఏ మోసం జరిగినా మీరు చూపెడతా ఉంటారు. ఆ మోసాన్ని అరికట్టే శక్తి మీ మీడియా దగ్గరనే ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఢిల్లీ వేరు, మీ ఇక్కడ మీటింగ్ పెడతా అంటే వాళ్ళు ఢిల్లీకి పోతా ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోరు, గవర్నమెంట్ ఎవరు మీకు చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ధర చేస్తాడు, నవ్వుతాడు కదా, నవ్వుతాడుగా మేము ఇది చేసామని పాలాభిషేకం చేసుకోరు. మీరు 52% ఇవ్వండి, ముస్లింలకు 5%, 6% విడిగా చేయండి. వాళ్ళు వీళ్ళు కలపకుండా ఇస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది. లేకపోతే వాళ్ళకు సేమ్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగిన శాస్త్రి వాళ్ళకి జరుగుతుంది. అంటే బీసీలందరూ ఐక్యంగా లేరు అని కూడా కొంతమంది అంటారు. బీసీలంతా ఐక్యంగా ఉన్నారా? రానున్న రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వస్తుందని అనుకుంటారు కుమార్ గారు మీరు? 100% బీసీలు అంతా ఒక్కటైపోయినరు. ఇవాళ ఒక రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఇక అది మీకు వినిపిస్తా నేను. ఎందుకంటే బీసీలు అంతా ఒక్కటైతారు. ఎలక్షన్ ఎప్పుడు తాను చూస్తూ ఉన్నారు. 99% బీసీలు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతుంది. ప్రతి ఒక్క విలేజ్లలో బీసీ వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు బీసీలు పోటీ చేస్తారు, బీసీ జెండా ఎగురుతుంది. రేవంత్ రెడ్డి గారు ఆయనకు కన్ను బయలుగా పెట్టట్టు బీసీలు బుద్ధి చెప్తారు 100%. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ జెండా ఎగురుతుంది అంటారా జూబ్లీహిల్స్ లో? 100% ఎగురుతుంది. అది ఆన్సర్ లేదు. అందరి మీద అవినీతి మార్కాలున్నాయి. ఇప్పుడు బీజేపీకి లేదు. బీజేపీకి అవినీతి మార్కాలు లేని వాళ్ళు నిలబెడతారు అక్కడ, బీజేపీకి వెళ్తారు. మీరు చూడండి, రేపు వాళ్ళు పెద్ద వాళ్ళు నిలబెట్టే ప్లాన్ చేసినా ఎవరు వేసినా కూడా గెలవరు. మీరు 100% గెలవరు. రేపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా అది ఆల్రెడీ స్పీకర్ 3 నెలలు టైం ఇచ్చిండు, అది కూడా క్లోజ్ అయిపోతుంది. వాళ్ళకు కూడా ఎలక్షన్ జరుగుతాయి, అది కూడా బీజేపీ సీట్ గెలుస్తుంది.